హలో అండి, వెల్కమ్ టు బారు స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజైతే నేను వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నానో నేను మీకు ఈరోజు వీడియోని షేర్ చేయబోతున్నానండి. యాక్చువల్లీ చాలా చేద్దాం అనుకున్నాను డెకరేషన్ వచ్చేసరికి, కానీ ఆ టైంకి అయితే అస్సలు టైం లేక చాలా లైట్గా డెకరేషన్ చేసేసుకున్నానండి. సో మీ అందరు కూడా మీ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేశారో ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే అండ్ వినాయక చవితికి మీరు ఏ ఏ ప్రసాదాలు చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే ఈసారి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను, అలానే హ్యాపీగా కూడా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా వినాయక చవితి వర్కింగ్ డేలో వచ్చిందంటే మా పెద్ద బాబు అంటే భాను స్కూల్కి వెళ్ళిపోతాడు, అలానే మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడనమాట. సో ఈసారి సాటర్డే రావడం వల్ల ఏంటంటే ఫ్యామిలీ మొత్తం అందరం కూడా కలిసి పూజ చేసుకున్నాం. అదొక్కటి మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. సో అందరూ ఉంటేనే పండగ వాతావరణం అనేది అనిపిస్తుంది కదండి. అండ్ అందులోనూ ఇలా ఇక్కడ సిటీస్లో అయితే ఇంట్లో చేసుకునే పండగ అయినా కూడా ఏంటంటే మనం ఒక్కలమే చేసుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. అదే మన వైపు అయితే చక్కగా పందిరులు, భజనలు, ఆ సౌండ్స్ వినాయక చవితికి చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఊర్లలో చేసుకునే పండుగలు మాత్రం మిస్ అవుతూ ఉంటాం అన్నమాట, ఎంత దూరం ఉండడం వల్ల. సో ఎనీవేస్ సిచ్యువేషన్స్ని బట్టి అడ్జస్ట్ అయిపోవాలి కాబట్టి ఇలా కూడా ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది. అది కూడా ఫ్యామిలీ అందరూ ఉంటే చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఇవన్నీ చేసుకున్నానండి. అందరం కలిసి డెకరేషన్ అండ్ అలానే ఆ ప్రసాదాలు చేయడంలో కూడా హెల్ప్ చేశారనమాట ఈసారి మా హస్బెండ్. సో కుడుములు, అప్పాలు, ఉండ్రాళ్ళు, పూర్ణాలు, బొబ్బట్లు, సో ఇలాగా అన్నీ చేసేసుకున్నాను అనమాట. పులిహార, పొంగలి. అండ్ ఈ రెసిపీస్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను. అది కూడా అన్నీ కాదు, కొన్ని షేర్ చేస్తున్నాను అనమాట. ఒక్క పూర్ణాల పిండితోనే మోదకాలు, బొబ్బట్లు, పూర్ణాలు ఇలా అన్నిటినీ చేసి చూపించబోతున్నాను. అండ్ టేస్ట్ కూడా చాలా చక్కగా వచ్చేసాయండి. ఎందుకంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత ప్రసాదాలు పేరు దేవుడిది, తినేదైతే మనమే కదా. అందువల్ల సో అన్నీ టేస్ట్ చేశాక చాలా బాగా అనిపించింది అనమాట. సో ఫస్ట్ అయితే ఇలాగా పూర్ణాల పిండిని ఇలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకున్నానండి. సో దీనికి ముందు ఏంటంటే కొంచెం మైదాని కూడా ఇలాగా కలిపేసుకొని, అంటే చపాతీల పిండి కలుపుకున్నట్టుగా కలిపేసేసుకొని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఈ మోదకాలని ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే కొంచెం మనం మైదా పిండిని చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని చపాతీలాగా మనం ఒత్తుకొని పెట్టుకోవాలండి. సో ఇది ఒత్తుకునేటప్పుడు మందంగా కాకుండా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలండి. అండ్ చెప్పాలంటే మనం సమోసాలకి బాగా పల్చగా ఒత్తుకుంటాం కదండి. సో ఇలాగా ఒత్తుకొని ఇలాగా హాఫ్గా కట్ చేసేసుకున్నానండి. సో ఇలా హాఫ్గా కట్ చేసుకున్న దాన్ని ఏంటంటే మన దగ్గర మోదకాల మౌల్డ్ ఉంటుంది కదండి. సో ఇలా మోదకాల మౌల్డ్ మీద ఈ హాఫ్ని ఇలాగా దానిపైన వేసేసి, మీరు కావాలంటే ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే లోపల ఎంతవరకు అయితే మౌల్డ్ ఉందో అంతలో లోపల కూడా పెట్టేసేయచ్చండి. కానీ నేను చాలా పల్చగా చేసుకోవాలని చెప్పేసి ఇలాగ చేసుకున్నాను అనమాట. సో దీని లోపల అయితే పూర్ణాల పిండిని పెట్టుకుంటున్నానండి. సో లోపల ఈ పిండిని వచ్చేసరికి 1 కప్పు పచ్చిపప్పుకి 1 కప్పు బెల్లం రెండింటిని సమానంగా తీసుకున్నాండి. సో పచ్చిపప్పుని అయితే బాగా బాయిల్ చేసుకొని ఉడకపెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసేసి ఈ బెల్లాన్ని కూడా దానిలో వేసేసి మెత్తగా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో నేను ఇంతకు ముందు అయితే అది షేర్ చేశాను కదా. సో నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు చూడండి. సో ఇలా మౌల్ లోపల మనం పిండి అంతా పెట్టుకున్న తర్వాత దీనికి సరిపడా వరకు మనం పిండిని ఉంచేసి ఎక్స్ట్రా ఉన్న పూత పిండిని అంతా కూడా పైన తీసేసేయాలండి. సో ఇలా తీసేసిన తర్వాత చక్కగా మనం బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఈ మోదకాలు అనేది. సో ఇలా ఎక్స్ట్రా పిండిని అంతా కూడా తీసేస్తే చక్కగా ఇలా చేసేసుకోవచ్చండి. అండ్ ఇవి డీప్ ఫ్రై చేయట్లేదండి నేను. సో మీరు డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే కనుక కొంచెం పైన పిండి అనేది కొంచెం మందంగా పెట్టేసుకోండి. సో నేను డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ ఇలాగా ఆవిరికి పెట్టేసుకున్నాను కాబట్టి బాగా పల్చగా అనేది రుద్దుకొని పెట్టుకున్నానండి. సో చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో. మోదకాలు అయితే రెడీ అయిపోయాయి కదా. సో ఇప్పుడు సేమ్ అదే పిండితో బొబ్బట్లను కూడా చేసేసుకున్నానండి. సో దీనికోసం కూడా కొంచెం పిండిని ఇలా తీసేసుకొని బాల్ సైజ్ లాగా ఇలాగా
ఈవెన్గా కొంచెం మందంగా ఒత్తుకోవాలండి. ఇలా కొంచెం మందంగా ఒత్తుకొని పెట్టుకున్న తర్వాత ఇలా లోపల పెట్టే పిండిని కూడా చిన్న బాల్ లాగా తీసేసుకొని దానిపైన ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అన్ని వైపులా కూడా లోపల పిండి అనేది బయటికి రాకుండా చక్కగా ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని చపాతీ రోలర్తో కాకుండా ఇలాగ చేత్తోనే ఒత్తుకుంటే చాలా పల్చగా బాగా వస్తుందండి. అండ్ మధ్య మధ్యలో కూడా ఏంటంటే ఇలాగా నెయ్యి రాసుకొని ఇలా మొత్తం కూడా ఇలాగా ఒత్తుకొని పెట్టుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా పల్చగా విరిగిపోకుండా కూడా చాలా బాగా వస్తాయండి. సో ఇక్కడైతే చూసారు కదా, సో మొత్తం కూడా ఎంత బాగా వచ్చిందో లోపల పిండి అంతా బయటికి రాకుండా. సో మనం ఇలా ఒత్తుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న ప్యాన్ పైన ఇలాగ దీన్ని ప్లేస్ చేసేసుకొని చక్కగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలండి. అండ్ ఇలా కాల్చుకునేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కనుక కాల్చుకున్నారు అంటే చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగా వస్తాయి. అలానే చల్లారిపోయిన తర్వాత కూడా మనకి గట్టిగా లేకుండా మెత్తగా కూడా ఉంటాయండి. సో ఇలా కాల్చుకునేటప్పుడు మీరు కొంచెం కొంచెం నెయ్యి గనక ఇలా అప్లై చేస్తూ గనక కాల్చుకున్నారు అంటే చాలా చక్కగా వస్తాయండి. సో పొంగుతున్నాయి కూడా, చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. సో ఇలా చక్కగా రెండు వైపులా కూడా ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కనుక కాల్చుకున్నారు అంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయండి. సో ఇప్పుడు మనకి బొబ్బట్లు కూడా రెడీ అయిపోయాయి కదా. సో వీటిని కూడా ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇలా బొబ్బట్లు అండ్ అలానే పూర్ణాలు చేసిన లింక్ని అయితే నేను మీకు కింద షేర్ చేస్తానండి. అండ్ మేమైతే సెకండ్ డేనే వినాయకుడి నిమజ్జనం కూడా చేసేసామండి. అండ్ ఈసారి వినాయకుడి నిమజ్జనం అయితే మా పిల్లలే చేసేసారనమాట. సో చక్కగా వాళ్ళతో ఇలా గణపతి పప్ప మోరియా అని చెప్తూ జై గణేష అని చెప్తూ చాలా చక్కగా చేశారు. అండ్ ఇద్దరు కూడా ఎంత క్యూట్గా పనులు చేస్తున్నారంటే అసలు ఒక్కొక్క ఆకు తీసి వేస్తూ ఉన్నారండి. అండ్ మమ్మల్ని అయితే పట్టుకొని కూడా పట్టుకునేవ్వలేదనమాట. వాళ్ళే మొత్తం తీయాలి అని చెప్పి తొందరగా తీయనరా అన్నా కూడా మా చిన్నోడు చూసారా వెయిట్ అంట. సో ఇలాగా ఒక్కొక్కటి తీస్తూ ఆకులన్నీ తీయడానికి ఒక అరగంట చేసేసారనమాట. కానీ ఎలా అయినా తీస్తున్నారు కదా అనేసి నేను వాళ్ళకి ఈ పని అంతా అప్పచెప్పేశాను. సో ఇలాగా చక్కగా ఆకులన్నీ కూడా ఇలాగ ఒకవైపు పెట్టేసిన తర్వాత ఈ రెండు ఇలాగా అరటి కొమ్మల్ని అయితే తీసేయద్దని ఇలానే ఉంచమని చెప్పి చాలా గొడవ చేశారండి. అండ్ ఇప్పుడు కూడా అవి అలానే ఉన్నాయన్నమాట. సో ఇవైతే ఇలా ఒక పక్కన పెట్టేసేసాము. అండ్ ఇలాగా ఆకులన్నిటినీ ఏంటంటే మేము ఇక్కడ దగ్గరలో ఏది నది కానీ ఏమీ లేదండి. సో మేమేం చేసామంటే ఈ ఆకులన్నిటినీ కూడా పైన చెట్లు ఉన్నాయి కదా, సో అన్నిటినీ కూడా తీసుకెళ్ళి ఆ చెట్లలో వేసేసామన్నమాట. సో అవన్నీ కూడా చక్కగా ఎండిపోతాయని చెప్పేసి అలా వేసేసాము. అండ్ ఇంకా వినాయకుడి నిమజ్జనానికి వచ్చేసరికి ఇలా ఒక టప్లో వాటర్లా తీసేసుకొని బేసిన్లో కొంచెం పసుపు కుంకుమ అలానే పూలను కూడా వేయమంటే ఒక్కొక్క రెక్క తీసి వేస్తున్నారు చూడండి. సో వీళ్ళకి పనులప్ప చెప్తే ఇలా ఉంటాయన్నమాట. సో ఇలాగ తీసిన తర్వాత వినాయకుడిని ఢిల్లీకి వచ్చిన తర్వాత ఎకో ఫ్రెండ్లీ వినాయకుడితో ఫస్ట్ టైం అనమాట పసుపుతో గణపతి కానీ బయట నుంచి ఇలాగా ఫస్ట్ టైం ఇలా గణపతి ఫస్ట్ టైం ఇలాగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఇలాగ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఎందుకంటే ఇంట్లో చేయడానికి అస్సలు టైం సరిపోలేదండి ఈసారి. సో ఇలా చేసిన తర్వాత ఇలా వాటర్లో పెట్టేసిన తర్వాత కరెక్ట్గా 10 to 15 minutes లోపండి మొత్తం కూడా చక్కగా అసలు ఆ మట్టి అంతా కూడా ఇలాగా డిజాల్వ్ అయిపోయిందనమాట వాటర్లో. సో ఈ వాటర్ని కూడా ఏంటంటే చక్కగా ఒక పాట్లో అన్నీ పోసేసేసి మేము దానిలో ఒక తులసి మొక్కని పెట్టామండి. సో మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఈసారి వినాయకుని ఫెస్టివల్ అండ్ అలానే నిమజ్జనం కూడా. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నేను టైం ల్యాబ్స్ పెట్టేసి తీసానండి. కరెక్ట్గా అంటే మనకి టైం ల్యాబ్స్లో 10 minutesని 1 minute చూపిస్తుంది కదా. సో ఇలాగ మొత్తం కూడా ఒక 15 minutesలోనే ఇది మొత్తం ఇలాగ నిమజ్జనం అయిపోయిన తర్వాత అంటే ఆ మట్టి మొత్తం కరిగిపోయిన తర్వాత జస్ట్ ఒక 1 minute నుంచి 2 minutes టైమే చూపించిందండి. కానీ నేను మీకు అది మొత్తం షేర్ చేయలేదన్నమాట. జస్ట్ అదంతా డిజాల్వ్ అయిపోయే వరకు మాత్రమే చూపించాను. సో చూసారు కదండి, ఇది మా వినాయక చవితి పండుగ విత్ మై ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీతో కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.